పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శతశ్లోకి. శ్రేయశ్చ ప్రేయశ్చ లోకే ద్వివిధమవిహితం కామ్యమాత్యంతికం చ కామ్యం దుఃఖైకబీజం క్షణలవ విరసం తచ్చికీర్షంతి మందాః బ్రహ్మైవాత్యంతికం యన్నిరతిసే సుఖస్యాస్పదం సంశ్రయంతి తత్వజ్ఞాస్తచ్చ కాటోపనిషదవిహితం షడ్విధాయాంచ వల్యాం శ్రేయశ్చ ప్రేయశ్చ శ్రేయః ప్రేయః లోకే ద్విధం అభిహితం. లోకంలో రెండు విధాలు చెప్పబడింది. ఒకటి శ్రేయం, రెండవది ప్రేయం. అందులో ఒకటి ఏమిటి? కామ్యం. రెండవది ఆత్యంతికం. మొట్టమొదటి శ్రేయ మార్గం అనేటువంటిది కామ్యముతో కూడుకున్నది. ప్రేయ మార్గం అన్నటువంటిది ఆత్యంతికంతో కూడుకున్నది. అందుచేత శ్రేయస్సు ప్రేయస్సు. ఈ శ్రేయస్సు అనేది ఏమిటి? మనకి సుకృతి విశేషమైనటువంటి సాధన. శ్రేయ మార్గం సుకృతి విశేషం. ప్రేయ మార్గం అది ఎప్పుడు కూడా కామ్యముగాన అది అనిత్యం. శ్రేయ మార్గం ఏమిటి? ఆత్యంతముగానది నిత్యం. అది ఆత్యంతికమైనటువంటిది, ఇది మనకి కామ్యమైనటువంటిది. కామ్యం దుఃఖైక బీజం క్షణ లవ విరసం తచ్చికీర్షంతి మందాః. కామ్యం, కామ్యం ఏమైంది మనకది? దుఃఖైక బీజం. కామ్యం అన్నటువంటిది దుఃఖానికి ఒక బీజం అన్నమాట. అది ఎందుకు అంటే మరి భగవద్గీత ఏం చెప్పింది? కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతే సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్య. అందుచేత కోరిక అనేది తప్పు కాదు, కోరిక అనేది ఉండాలి. అది ఆ కోరిక నెరవేరినా నెరవేరకపోయినా సమత్వ బుద్ధిని మనం సంపాదించుకోవడం, అది మనం నేర్చుకోవాలి. అది కోరిక మాత్రం లేకుండా ఎవరుంటారు లోకంలో? నాలుగు ఆశ్రమం వాళ్ళకి కోరికలు ఉంటూనే ఉంటుంటాయి. ఏ ఆశ్రమంలో కోరిక లేని వాడు ఉన్నాడు? ఏ ఆశ్రమం ఉన్నవాడైనా ఇది నాకు సరిపోయిందని చుట్టుగా ఉన్నవాడు ఎవరు ఉన్నారు ఆ లోకంలో? 10,000 ఉంటే కోట్లు, ఇంకా 10,000 కోట్లు కావాలనే ప్రయత్నం. 100 రూములు ఉంటే ఇంకొకటి 500 రూములు కట్టాడు కాబట్టి ప్రపంచంలో నేను కూడా 600 రూములు కట్టాలనే ప్రయత్నం. అందుచేత కోరిక అన్నటువంటిది అది ధర్మానికి విరుద్ధంగా అయినటువంటి కోరికలు ఉండడం తప్పులే. అయితే మరి ఆ కోరిక మనం ప్రయత్నమే మన వంతు, ఫలం ప్రారబ్ధాధీనం. ఏమంటారు? భగవదాధీనంగా దానికి ఏమంటారు? భగవదాధీనం. ఇక మనం మరి విచారణ చేస్తున్నాం కాబట్టి ప్రారబ్ధాధీనం. ప్రారబ్ధంలో లేదు ఏం కోరినా కాదు. బ్యాంకులో వేసేదేమో 1,00,000, కోరేదేమో 10 లక్షలు. ఇది వచ్చేదే కాదే. ప్రారంభంలో ఉన్నటువంటిది 10 లక్షలు అయితే కోరేది ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? అందుచేత ఇది బీజరూపముగా ఉండి
ఏం చేస్తుంది? అది సర్వ దుఃఖాలకి బీజరూపంగా ఉంటుందన్నమాట. ఏది? కామ్యం. ఈ కామ్యము సమస్త దుఃఖాలకి బీజరూపంలో ఉంటుందన్నమాట. మరి బలాదేవ నియోజిత అన్నాడు భగవంతుడు. ఇది అర్జునుడు అడిగాడు కదా, అనిచ్ఛిన్నపి వార్ష్ణీయ బలాదేవ నియోజిత. నాకు ఇచ్చలేకపోయినా బలత్కారంగా ఆ కోరికలు ఏమున్నాయో అక్కడ విషయాలు పోతూ ఉన్నది కదా, ఏమిటి కారణం అన్నాడు. ఆయన కూడా ఏం చెప్పాడు? ఏముంటుంది కారణం? లోకంలో ఉన్నవే అవి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని సమాధానం. మహాశనో మహాపాప్మ విద్యైనం ఇహ వై. ఆ యొక్క కామమే, కోరికే దీనికి కారణం. ఇంకేమే బలాదేవి నియోజించడానికి కారణం ఏమిటంటే అది బీజ రూపంలో లోపట ఉండిపోతాడు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో అది బీజంగా ఉంటుంది. ఒకరికి రోగత్వంలో బీజంగా ఉంటుంది, ఇంకొకరికి సంపాదనత్వంలో బీజంగా ఉంటుంది, ఇంకొకరికి వాసన ఇంకో బీజంలో ఉంటుంది. మొత్తం మీద అది మనకి ఏది సంస్కారం బలంగా ఉంటుందో ఆ బీజంలో అది ఉండిపోతాం. అందుచేత అది కామ్యము ప్రియమైనా సరే అది సర్వ దుఃఖాలకి బీజరూపం ఉన్న చేతే అదేమైపోతుంది మరి? ఇది మానవుడికి అది బయటకు వచ్చి చెట్టు ఎలాగైతే బీజరూపంలో చిన్న విత్తనం ఉండి వికసించి చెట్లు అయినాయో అలాగే ఇది బీజరూపంలో ఉండి అనేకమైన వాసనలతో వికసించే లోకంలో ఈ ప్రతీతి అల్లుకుంటుందన్నమాట. అయినను ఇది అయితే మందబుద్ధులకి ఏమవుతుంది? ఇది మందాహ తచ్చికీర్షంతి. వాళ్ళకి ప్రేయో మార్గమే రుచి, శ్రేయో మార్గం రుచి వారికే ఉండదు. బ్రహ్మైవాత్యంతికం యన్నిరతిశే సుఖస్యాస్పదం సంశ్రయంతే. ఈ తత్వజ్ఞులు ఏం చేస్తారు? ఈ సుఖస్వరూపమైనటువంటిది, ఈ ఆత్యంతికమైనటువంటిది ఆ బ్రహ్మనే ఆశ్రయిస్తారు అని ఈ ప్రకారంగా ఈ కఠోపనిషత్తునందు మనకు 6వ అధ్యాయంలో చెప్పబడిందని ఆచార్యుల వారు ఆ విధాన శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చున్నారు. ఆత్మాంబోధే తరంగోస్మి అహమితి గమనే భావయన్నాసనస్థః సంవిత్సూత్రానువిద్ధః మణిరహమితి వాస్మీంద్రియార్థ ప్రతీతో దృష్టోస్మి ఆత్మావలోకాదితి శయన విదో మగ్నానంద సింధావంతనిష్టో ముముక్షు సకలు తనుభృతాం యో నయత్యేవ మాయుః. ముముక్షు అన్నవాడు జీవితం అన్నటువంటిది ఆధ్యాత్మికంగా ఏ విధంగా గడపాలి, మరి ఏ విధంగా గడిపినవాడు ముముక్షు అవుతాడు, ముముక్షుగా ఉన్నవాడు ఏ విధంగా గడపాలి, ఏ విధంగా గడిపినవాడు ముముక్షు అవుతాడు అన్నటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఆత్మాంబోధేహే తరంగో అస్మి అహమితి గమనే భావయన్నా. ఇప్పుడు మనకి లోకంలో ఉండే తర్వాత పనులు చేసుకోవాలి. మరి ఇక్కడి నుండి మనం బజార్కి వెళ్ళాలి, బజార్ నుండి సామాన్లు తెచ్చుకోవాలి. అలాగనే మనకి ఇక్కడి నుంచి ఉద్యోగాన్ని నడిచి వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, లేకపోతే కారు మీద వెళ్ళాలి, మళ్ళీ వస్తూ ఉంటుండాలి. మరి ఈ గమన సమయం మనం అటు ఇటు నడుస్తున్నాం కదా, మరి ఈ గమన సమయం మనం ఏ విధంగా అనుకోవాలి అంటే ఒక మహాసముద్రంలో తరంగాలు ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ విధంగా
ఈ తేలియాడే తరంగాలు ఈ సముద్రంలో ఆ తరంగా వచ్చినటువంటి అలాగనే మనం ఈ సముద్రంపై నడుస్తున్నప్పుడు ఆ తరంగంలాగా తేలియాడినట్లుగా నేను ఆత్మాను మహాసముద్రంపై ఏ సముద్రంపై నేను ఆత్మ అన్న మహాసముద్రంపై మనం నడుస్తున్నటువంటి పనులు ఏ పనులు నడుస్తున్నామో అప్పుడు మనం ఆ తరంగాల విధంగా తేలియాడుతున్నట్లుగా ఆత్మ అనే మహాసముద్రంలో నేను తరంగాల విధంగా తేలియాడుతున్నాను అని భావన చేసుకోమన్నారు. ఇంకా ఇప్పుడు కూర్చుంటాం, ఎంతకన్నా నడుస్తుంటాం, కొంత సమయం అయినాక కూర్చోవాలి. మరి ఆసనస్థః సంవిస్సుతా సూత్రానువిద్ధో మణిరహమితివా అంటున్నారు. ఇక ఆసనములపై ఉపవిష్టుడే ఉంటాడు కూర్చొని. అప్పుడు జ్ఞానమను సూత్రములో గుర్చినటువంటి మణిని భావించుకోమన్నారు. ఆత్మనే మహాసత్యం తరంగమని మొదలు చెప్పినారు. జ్ఞానమనే సూత్రంలో గుర్చిన మణి అనే భావన చేసుకున్నాం. ఇంద్రియార్థ ప్రతీతో దృష్ట్వా స్యాత్మావలోకాదితి. ఇంద్రియముల ద్వారా మనకి బహిర్విషయాలన్నీ కూడా దర్శిస్తూ ఉంటాం. లోకంలో ఇంద్రియాల ద్వారా విషయాలు లేకపోతే ఎట్లా? ఎక్కడికి వెళ్ళినా ఏది కొనాలన్నా, ఏది చూడాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఏది పుచ్చుకోవాలన్నా, ఏ వ్యవహారం నడవాలంటే ఇంద్రియాలు ఉండాలి. మరి అలాంటి సమయంలో సర్వవ్యాపక ఆత్మావలోకం వచ్చే సర్వవ్యాపక ఆత్మ అవలోకనం అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ అనేది నేను ఎలాగైతే ఆత్మ సర్వవ్యాపకమైనదో అట్లే ఆ సర్వవ్యాపక ఆత్మగా నేను అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. పనులు చేస్తున్నప్పుడు ఇంద్రియాలతో పనినప్పుడు నేను ఎక్కడ చూసినా ఆత్మ వ్యాపకం లేని స్థలం లేదు ఎక్కడన్నా. అటువంటి ఆత్మనే నేను చూస్తూ ఉన్నా. ఇచ్చినప్పుడు ఆత్మనే చూస్తున్నా, పుచ్చుకున్నప్పుడు ఆత్మనే చూస్తున్నా, చూసినప్పుడు ఆత్మనే చూస్తున్నా, విన్నప్పుడు ఆత్మనే వింటూ ఆత్మకు సంబంధమే వింటూ ఉన్నా, తింటున్నప్పుడు ఆత్మకు సంబంధమైన విషయాన్నే తింటూ ఉన్నా అని భావన. దాని వలన నాకు అపరోక్షాత్మ సాక్షాత్కారం కలుగుతున్నదని భావించడం మన భావన. ఇక శయన విదో మగ్న ఆనంద సింధో అంతర్నిష్ట. ఇక శయన సమయం, ఇక నిద్రపోతామా. మరి ఆ నిద్రపోయినప్పుడు ఏ విధంగా ఈ సర్వేంద్రియములు ఎప్పుడైతే వాటి విషయముల నుండి విరమించుకుంటాయో, ఇక అంతర్దృష్టి కలిగి ఆత్మతో సంబంధం ఉపరతి కలిగి ఉంటుందో, అదే మాదిరి ఆనంద సముద్రం నేను తేలియాడుచున్నాను అనే భావన. సర్వేంద్రియాలన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని ఎలాగైతే ఉంటున్నామో అలాగనే ఆ నిద్ర మనం చేసేటప్పుడు ఈ ఇంద్రియాలన్నీ ఉపరమించి ఏదైతే ధ్యేయంతో జాగ్రత్త అవస్థలో ధ్యానంలో ఉంటున్నామో అదేవిధంగా మనం ఈ చైనించినప్పుడు కూడా అంతర్ముఖమై ఆనంద సముద్రంలోనే నేను తేలియాడుచున్నాను అదే భావన తీసుకున్నాను. సకలు తను భృతాంయో నయత్యేవ. ఇట్లు ఈ సర్వావస్థల యందు అంతర్నిష్ఠుడై ఏ పని చేస్తున్నప్పుడు జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ తన ఏ పనులు తనకి దైనందిన జీవితంలో
మానమని చెప్పలేదు. ఆ పనులు అన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి కానీ అన్యమైనవి కావు. ఆ భావం ఎప్పుడైతే గడుపుతామో అతడే మోక్షం. భావం అనే భావన అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఎక్కడెక్కడే తిరుగుతున్నామో అది నీ ప్రదక్షిణ అనుకోమన్న ప్రార్థనలో. మనం నడుస్తున్నవన్నీ మీ ప్రదక్షిణం అనుకోమని. అయితే మరి ఎవరు ఏది ధ్యేయంగా ఉంటారో వారు పనిచేసినప్పుడు ఆ ధ్యేయాన్నే చూస్తూ ఉంటుంటారు. ఎవరికి ఏది ధ్యేయమో ఆ లోకంలో ఒక వస్తువు ఒకరికి ఇష్టం, ఇక ఏ పని చేసినా వారికి ఆ వస్తువే కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళిన ఆ వస్తువే కనబడుతుంది. లోకంలో తనకి ఇష్టమైనటువంటిది ఏదైతే మనస్సు తగిలిందో అతడు ఏ పని చేసినప్పుడు దేన్ని చూస్తాడు? ఆ ఇష్టాన్నే చూస్తాడు. నేను చేసే పనల్లా ఆ ఇష్ట వస్తువు కోసమే అనుకుంటాడు. ఇక నాకు అన్యమే లేదు, నేను కష్టపడిందల్లా దీనికోసమే, ఇంక నాకు ఇంకో పనే. మరి సామాన్యమైనటువంటి ఒక వస్తువు ఎవరైందో ఒక ఆసక్తో, లేకపోతే ఏదో ఒక ఆసక్తో, లేదో ఒక గురి, ఇక ఒక మేడ కట్టాలనుకున్నాడు. నా జీవితంలో ఏ పని చేసినా ఆయన దృష్టి ఏమిటి? దానికోసం. అది వ్యాపారం చేయని, ఉద్యోగం చేయని, ఏది మిగలని, అదంతా దేనికోసం? పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ తాను అనుకున్నటువంటిదే. కొంతమంది కోటికి పడగెత్తాలనుకుంటాడు. ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని చేసినా మొత్తం అదే లక్ష్యం. అలాగునే ఇక మన ఆత్మతత్వం స్వరూపం, ఇక ఆ భావన ఎల్లప్పుడూ మనకు రావాలి అంటే మన పనులు మానేసి కూర్చోవడమా? ఎవరు చేస్తారు? ప్రారంభం అన్నది చేయించుతారు. మనం కూర్చున్నా విడిచిపెడతారు. మనం 24 గంటలు పడుకోవాలనుకుని కూర్చోది ఏమిటి? ఆ పని చేయించడానికి ప్రారంభం లేపుతుంటుంది. అదే లేపి ఇంకా తెల్లవారైంది, సూర్యోదయం అయింది, ఎండెక్కింది, ఇంకా లేవలేదని తెచ్చి మంచినీళ్ళైనా ముఖం మీద పోసేస్తారు చెంబుతో. ఎందుకంటే ఆ ప్రారంభం లేపేస్తుంటుంది అన్నమాట. వస్తుంది. నిద్రపోయినప్పుడు ఈయనకి అది భావన. నిద్రపోయే ముందు భావించుకొని పడు. అది నిద్రలో ఇంకే ఉంటుంది. నిద్రపోయే ముందు ఎలాగైతే సమాధిలోకి వెళ్ళి ఏకాంతశీలంతో ఉంటానో, అది నిద్రపోయే ముందు కూడా ఇక ఆయన ఈ భావంలోనే ఇక నేను తేలాడతాను. అది నిద్రలో ఇంక ఉన్నప్పుడు ఏం తెలియదు. అక్కడ నిద్ర సుఖమే. వైరాజవ్యష్టి రూపం జగదఖిలమిదం నామ రూపాత్మకం స్యాత్ అంతస్థ ప్రాణముఖ్యాత్ ప్రచలతి చ పునర్వేత్తి సర్వాన్ పదార్థాన్ నాయం కర్తా న భోక్తా సవితృవదితియో జ్ఞాన విజ్ఞానపూర్ణః సాక్షాదిత్తం విజ్ఞానం వ్యవహరతి పరాత్మానుసంధానపూర్వం వైరాజవ్యష్టి రూపం. ఇక వైరాజ్యం అంటే విరాట్. విరాట్ మనకి విరాట్ అంటే స్థూల సమష్టి రూపుడగో బ్రహ్మ. ఆయన ఏమంటారు? విరాట్ అంటారు. మరి ఈ నామరూపాత్మకం ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నది ఈ జగత్తంతా కూడా ఆ విరాట్కి వ్యష్టి ఉంటుంది, సమష్టి ఉంటుంది. ఇదంతా విరాట్ యొక్క వ్యష్టి రూపం. వ్యష్టి అంటే ప్రత్యేకము, సమష్టి అంటే అంతా కలిసి. అది ఆ ఏదైతే వ్యష్టి రూపంలో అయితే ఉన్నాయో అందులో సకల ప్రాణి దేహాలన్నీ అలాగలాగా ఉంటాయి. ఇక అంతస్థ ప్రాణముఖ్యాత్ ప్రచలతి చ పునర్వేత్తి సర్వాన్ పదార్థాన్. ఏవైతే ఈ సకల ప్రాణుల దేహాలన్నీ ఉన్నాయో వీటిలో
సూత్రాత్మ. సూత్రాత్మ పుష్పాలన్నీ ఎలాగైతే ఉంటే ఆ పుష్పాలలో దారం, దాన్ని సూత్రాత్మ అని అంటారు. ఇందులోనూ సూత్రాత్మై విరసిల్లో. ఈ సూత్రాత్మని ఇతనెవరు అంటే ఈ సూక్ష్మంగా ఉన్న సమష్టి రూపుండేటువంటి హిరణ్య గర్భుడని పేరు. సూత్రాత్మకే హిరణ్య గర్భుడని పేరు. అందుచేత ఇతడు ఆ ముఖ్యమైనటువంటి ప్రాణాల వల్ల ప్రచురితమై చలనం కలిగి ఉంటాడు. సూత్రాత్మ చలనం కలిగి ఉంటాడండి. ఉండి ఇంకా ఎట్లా నాయం కర్త న భోక్తా సవితృవదితి. ఆ ప్రాణులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎట్లా ఉంటాయి మరి? ఏదైతే సూత్రాత్మ సకల ప్రాణంలో ఉండేటప్పుడు అజ్ఞానిగా ఉండడు. మనం చేస్తే క్రియలన్నీ కూడా తెలుసుకున్న వాడిగానే ఉంటాడు. అంటే జ్ఞానంతో విరాజిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంటాడు. ఇంకా సూర్యుని వలె ఆత్మ అన్నటువంటిది ఏమిటి? సూర్యుని వలె సాక్షి అన్నమాట ఆత్మ. ఇదంతా పగలు మనం చేసే పనులన్నిటికీ ఎవరు సాక్షి అంటే సూర్యుడు. రాత్రి చేసే పనులకి ఎవరు సాక్షి అంటే మరి ఈ ఆత్మ కూడా సాక్షి సూర్యుని వలె. ఇక అలాగే కాదు, అతడు సర్వ ప్రేరకుడు అతడే. ఇక ఎలాగా మరి? ఉదాసీనుడు అతడే. అకర్త అభోక్త నాయం కర్త నాభోక్త సవితృవదితి. అకర్త అభోక్త, కర్త కాడు భోక్త కాడు అని ఎవడైతే ఈ జ్ఞాన విజ్ఞానంతో ఆ పరమాత్మ స్వరూపాన్ని చక్కగా ఎరిగి వ్యవహరిస్తాడో అతడే ముముక్షు. అముముక్షు అముముక్షు అనేటువంటి విషయాన్ని 2 శ్లోకాల్లో ఇస్తూ ఉన్నాడు. అంటే ముముక్షు అంటే ఇక్కడ మోక్షం కోసం ప్రయత్నం చేసిన వాడు ముముక్షు. ముందు విషయం అంతా తెలుసుకుంటే కదా తన స్వరూపం తాను తెలుసుకున్నవాడే ముముక్షు. నైర్వేద్యం జ్ఞానగర్భం ద్వివిధం అవిహితం తత్ర వైరాగ్యం ఆద్యం ప్రాయో దుఃఖావలోకాద్భవతి గృహసుహృ పుత్రవిత్తేషణాదేహి అన్యజ్ఞానోపదేశాత్ ఉదుదితి విషయేవాంతవద్యేయతా స్యాత్ ప్రవృజ్యాపి ద్విధా స్యాన్ నియమిత మనసాం దేహతో గేహతశ్చ. నైర్వేద్యం జ్ఞానగర్భం వైరాగ్యం 2 విధాలని చెప్తూ ద్వివిధం నైర్వేద్యం నిర్వేదం ఒకటి, జ్ఞానగర్భం అని ఒకటి. నిర్వేదం అన్నటువంటిది విషయాసక్తి లేకుండా ఉండడం, అది వేదన లేకుండా. ఏదైతే మనకి ఈ లోకం యొక్క విషయాలు ఉన్నాయో వాటి ఎందు ఏది విరక్తి వస్తే దాన్ని నిర్వేదము అంటారు. ఇది మొదటిది. ఇక రెండవది ఏమిటి? సద్గురువు ఉపదేశించినటువంటి శాస్త్రం ద్వారా తెలుసుకున్నటువంటి ఏదైతే ముఖ్యమైన అంశం ఉందో ఆ ఉపదేశం ద్వారా కలిగినటువంటి జ్ఞానగర్భము వైరాగ్యము రెండవది. మొదటిది ఏదో ఒక భావంతో నిర్వేదం పొందడం, రెండవది జ్ఞానం ద్వారా నిర్వేదం అంటే వైరాగ్యం పొందడం. అందువలన ఏదైతే మనకి జ్ఞానోపదేశం అయిందో మరి దీని చేత ప్రాప్తమైనటువంటి ఈ జ్ఞానగర్భ వైరాగ్యం తద్వారా ఏమవుతున్నది మనకి?
ఇంతకుముందు ఏ విషయాలైతే మనం స్వీకరిస్తూ ఉన్నామో ఆ విషయాల్లో ఉన్నటువంటిది మనకు సత్తా తెలిసింది కాబట్టి ఇక ఆ విషయాలు శరీరానికి ఎంతవరకు కావాలంతవరకు వాడుకుంటూ మిగతా విషయాల్ని హేయోపాయంగా మనం దాన్ని విడిచిపెట్టేస్తాం. ఏ విషయాలైనా శరీరానికి కావాల్సిన విషయాలు తీసుకోవచ్చు, శరీరాన్ని నడుస్తుంది. ఇక అతిరిక్తమన్నా ఏం చేస్తున్నావు, దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. అది ఇక ఈ వైరాగ్యం వల్లనే వైరాగ్యం రెండు విధాలు. ఈ వైరాగ్యం ఎలాగో అలాగే సన్యాసం కూడా రెండు విధాలు. అందు ఒకటి గృహంపై మాత్రం విరక్తి కలిగి ఆ సిద్ధించి గృహత్యాగం ఏది ఉందో అది మొదటి సన్యాసం. గృహంపై విరక్తి కలిగి ఇక దాని ద్వారా సిద్ధించి విడిచిపెడుతున్నాం, అది మొదటిది సన్యాసం. ఇక రెండవ సన్యాసం ఎలాంటిది? ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నామో ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానం ద్వారా అదే ఆశ్రమంలో ఉన్నా సరే దేహతాదాత్మ్య భావాన్ని పూర్తిగా విడిచిపెట్టుకోవడమే రెండవ సన్యాసం. మొట్టమొదటి ఇకంతా ఈయనకి కష్టమైపోయి ఏదో అనుకునే పనులు అవ్వకపోయినా కష్టమైపోయినా కలుగుతుంది ఒకటి. రెండవది ఒక విధంగా ఇంక ఉంటే బంధంలాగా ఉన్నదని చెప్పి ఇక చెప్పి కొంతమంది చెప్పకుండా కొంతమంది ఎలగోలాగా ఈ గృహాన్ని విడిచిపెట్టుకోవడం ఒకటి. రెండవది ఆ జ్ఞానం ద్వారాగా ఆ దేహం మీద ఉన్న తాదాత్మ్య భావాన్ని ఏ ఆశ్రమంలో ఉన్నా విడిచిపెట్టి దేహం మీద తాదాత్మ్య భావాన్ని విడిచిపెట్టి ఉండాలంటే సంస్కారం బాగుండాలి. తర్వాత ఆ జ్ఞానం గట్టిపడాలి. ఎంతవరకు జ్ఞానం గట్టిపడలేదో ఆ దేహ తాదాత్మ్య భావము వదలాలి. అది వదలాలంటే ముందు ఈ యొక్క ఏమైతే మనకి దీనికి సంబంధమైన వాసనలు ఉన్నాయో ఆధ్యాత్మిక తత్వానికి ఆ వాసనలను అభివృద్ధి చెందాలి. అప్పుడు జ్ఞానోదయం ద్వారా ఇక అందుకే కొంతమంది వస్త్రం కాషాయ వస్త్రం తీసుకుంటేనే సన్యాసమా, ఇది చిహ్నం అంతేగాని సన్యాసం అన్నటువంటిది అంతః సన్యాసం. ఈ యొక్క ప్రాపంచిక భావాల నుండి అంతః లోపటే వాడి విడిచిపెట్టి సన్యాసంగా ఉంటారు. అయితే అందుకని మలయాళ స్వాములు వారు ఎన్నాళ్ళైనా అదే అందుచేత ఆ యొక్క మలయాళ స్వాముల వారు ఎన్నాళ్ళు సన్యాసమే తీసుకోవాలి. సన్యాసం అనేది తీసుకోలే. అయితే మరి ఆ సన్యాసం ఆయన తీసుకోలే వద్దని. ఎందుకంటే బట్టలు వీళ్ళు కట్టుకున్నంత మాత్రం సన్యాసం కాదు, లోపట ఈ తాదాత్మ్యమైన అహంకార భావమును పోవడమే సన్యాసం. అహంకార భావం పోయినంత మాత్రంలో శరీరయాత్ర నాపుతామా? శరీరయాత్ర చేస్తారా? శరీరయాత్ర జరగాలి. శరీరయాత్ర అందరికీ జరగాలి. సన్యాసికి జరగాలి, గృహస్థుకి జరగాలి, బ్రహ్మచారికి జరగాలి, వానప్రస్థికే జరగాలి. శరీరయాత్రతో ఈ విషయం తెలుసుకొని విషయంతో తాదాత్మ్యం చెందకుండా ఉండాలి అని కొంతమంది ఏ ఆస్తుల్లో ఉన్నా ఆ భావంతో ఉంటారు కాబట్టి వారందరూ సన్యాసులే లెక్క. అయితే మరి ఇది ఎందుకు? ఇది తనకి ఇంకా వైరాగ్యం పెరగడానికే సన్యాసం. సన్యాసం నిర్మలం జ్ఞానం, నిర్మలమైన జ్ఞానాన్ని పెంచుకోవడానికే ఈ కూడా ఇంకా ముందుకెళ్ళడం. అది అందుచేత ఆ వైరాగ్యం రెండు విధాలని, అదే వైరాగ్యం సన్యాసంలో రెండు విధాలని మనకి చెప్తూ ఉన్నారు. యఃకశ్చిత్తు సౌఖ్యహేతు
त्रिजगति यत तेनैव दुःखस्य हेतोर्देहे हन्तां तदुत्तां स्वविषय ममता चेति दुःखास्पदे द्वे जन् रोगाभिघाताद्यनुभवति यतो नित्यदेहात्मबुद्धिः भार्या पुत्रार्धनासे विपद मद परामेति नाराति नासे यः कश्चित् सौख्यहेतोस्त्रिजगति చెప్తున్నాడు. యహ కశ్చిత్ ఏ ఒక్కడైనా సరే లోకంలో సౌఖ్యహేతో త్రిజగతి ఈ మూడు జగత్ త్రిజగత్ స్వర్గమచ్చ పాతాళ లోకాలు ఏదైనా సరే ఇక వీరు ఎందుకు ఏం కోరుకుంటారు ప్రతివారు సౌఖ్యహేతో అందరూ కోరుకునేది ఏమిటి సుఖమునే అందరూ కోరుకున్నదే అది ఆ సుఖమునే సౌఖ్యహేతో సుఖమునే కోరడం ఆ సుఖానికి సంబంధించిన కారణ విషయాన్ని మనం స్వీకరించడం అది మనం ఎవరైనా ఏది కావాలి అందరికీ ఏం కావాలి సుఖమే కావాలి దేవతలకు కానీ మానవులకు కానీ వారికి కానీ వీరికి కానీ సుఖం ఎలా కలుగుతుందో వాటికి తేనటువంటి ప్రయత్నాన్ని మనం చేయడం అంతేగాని దుఃఖాన్ని కోరడు దానికి యత్నం పడదు దుఃఖాన్ని కోరడు దుఃఖం ఎలా వస్తుంది ఎవరు ప్రయత్నం చేస్తారు లోకంలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోండి ఎవడైనా దుఃఖం ఎలా వస్తుందని ప్రయత్నం చెయ్యడు కానీ దానివల్ల ఈ దుఃఖం వస్తుందని తెలియక ఆ పనులు చేస్తూ ఉంటుంటాడు ఇతడు దుఃఖం కావాలని చేయడు కానీ వివేచన శక్తి హీనమైపోయి ఆ దుఃఖానికి సంబంధమైనటువంటి పనులనే చేయడం అది కానీ హేతోర్దేహం తాత్ తదుత్తా స్వవిషయ మమతా చేతి దుఃఖాస్పదే ద్వే అందుకొరకు ఈ నిత్య దేహాత్మ బుద్ధి గలవాడే నిత్యము కూడా ఈ దేహాత్మ తాదాత్మ బుద్ధి గలవాడైనటువంటి వాడు మరి ఏం చేస్తాడు అతడు రోగాభిఘాతాది అనుభవతి దుఃఖాః సదిద్వే ఈ యొక్క తాపత్రయం అన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆయుదైవికం అన్నటువంటి ఈ మూడు దుఃఖాలని ఆ బాధలను అనుభవిస్తూ ఉంటుంటారు ఎవడు ఈ విచారాన్ని చేయకుండా ఈ నిత్య దేహాత్మ బుద్ధి ఎవరికైతే ఉన్నదో నిత్య పరమాత్మ బుద్ధి ఉన్నవాడికి దుఃఖాలు అతీతులవుతాడు నిత్య దేహాత్మ బుద్ధి ఉన్నవాడు దుఃఖాలకే లోనవుతాడు కానీ ఇతనికి ఆ దుఃఖాలు లోనవుతానన్నటువంటి విషయము ఎరుగడు ఎరుగు ఎవడైనంతాడు ఆవులో ఒకరు బురద ఉన్నది అని తెలిస్తే మనం పడతాం అది ఏదో మందాంధకాలంలోనో లేకపోతే ఏదో విధంగా అది తెలియకే మరి విచారణ చీరుడు అది తెలుసుకొని మానుతాడు విచారణ రహితుడు అది తెలుసుకోకుండా అడుగు పెడతాడు అందుచేత ఇటువంటిది అయితే ఈ దుఃఖ బీజములకు ఏమిటిది ఈ దేహాత్మ బుద్ధి అయినటువంటి మమకారాన్ని విడిచిపెట్టాలి ఏ మమకారం దేహమే ఆత్మ అన్నటువంటి బుద్ధి మమకారాన్ని విడిచిపెట్టమన్నారు అది మూలం ఇప్పుడు దుఃఖ బీజానికి కారణం ఏమిటంటే దేహమే ఆత్మ అన్న బుద్ధే దుఃఖ బీజానికి కారణం తిష్టన్ గేహే గృహేషోప్యతిదివ నిజం ధామ గంతుం చికీర్షు దేహస్థం దుఃఖ సౌఖ్యం నభవతి సహసా నిర్మమత్వాభిమానః ఆయాత్రాయాస్యతీదం
జలదపటలవత్యాత్రుయాన్ సత్యవశ్యం దేహాద్యం సర్వమేవం ప్రవిదతి విషయో యోశ్చ తిష్టత్యత్నః. ఇంకొకటి ఉదాహరణ ఇస్తున్నారు. గేహే తిష్టన్ గృహేశోపి అతిథిరివ నిజం దామగంతం చికీర్షు. ఇంటికి ఒక అతిథి వస్తాడు మనకి. ఆ వచ్చిన వాడు ఒకరోజు ఒక పూట ఒక గంట ఉండిపోతాడు. ఒక గంట ఒక పూట వచ్చినటువంటి వాడు ఆ ఇంట్లో ఏదైనా ఒక కష్టమో నష్టమో సంభవించనుకోండి, ఒక సుఖము ఒక దుఃఖము ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పూటకు వచ్చిన అతిథి ఎక్కడ వచ్చాడు, ఆయన ఇవన్నీ పట్టించుకుంటాడా? అందులో గంట కూర్చుంటాడు, భోజనం పెడితే వెళ్ళిపోతాడు. పట్టించుకోడు, కాలు పట్టించుకోడు, మనం ఊరుకుంటాం. నువ్వు తిన్నంత వాసాలు లెక్క పెట్టినట్టుంది, వచ్చిన వాడు కూర్చోకుండా వచ్చేవాడు వాడు కూర్చోకుండా నీకు ఎందుకయ్యా ఇదంతా, మేము ఏదో పడుతుంటాం పోతుంటాం అంటాం కానీ ఆయన పట్టించుకోడు. అది ఒక పూట వాడు ఎవడు పట్టించుకుంటాడు, వాడికి ఏ అవకాశం లేదు. అందుచేత అట్లే ఇంటికి వచ్చిన అతిథి ఆ కష్ట నష్టాలతో కానీ ఆ దుఃఖాలతో కానీ నిమిత్తం లేకుండా ఏం చేస్తాడు, తన స్థానానికి తాను పోతాడు. మరి గృహ యజమానియు ఈ దేహములందు ఈ శరీరములందు ఈ మమతాభిమానాన్ని విడిచి, ఎలాగైతే ఆయన పట్టించుకోడో అలాగని ఈ దేహాధికములు ఎందున్నటువంటి మమతాభిమానాన్ని విడిచిపెట్టి దీనిలో ఉన్నటువంటిది విషయం తెలుసుకో అంతే. విషయం ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వు అతిథిలాగే ఉంటావు. విషయం తెలియకపోతే ఇక అతిథి పట్టించుకుంటే ఏం సాధకం ఉంది? విషయం ఎప్పుడైతే తెలుసో అప్పుడు నువ్వు అతిథి వలె ఇందులో ఉన్నావంటే ఈ గృహంలో అతిథి వలె సంచరించావంటే నీకు అందులో ఉన్నటువంటిది ఏది అంటారు. ఆ ఉదాహరణ ఇస్తున్నాను అన్నమాట. మరి అది ఉండాలంటే మన సామాన్యమా? సామాన్యంగా చెప్పిన దాంతో నవ్వదు, చెప్పడం ఒకరితో దాన్ని బాగా రావాలి. బాగా వచ్చినప్పుడే ఆ జ్ఞానం బాగా కలిగినప్పుడు దేన్ని పట్టించుకోకుండా, దాన్ని పట్టించుకోవడం అంటే ఆ దేహతాదాత్మైన ఆ విషయాలతో సంబంధాలు పెట్టుకోకుండా అది వర్తించుకొని ఉంటారు. మరి లేకపోతే అది రావడం అందరికీ ఎక్కడ ఉంటే మాత్రం మనకి అది ఉన్నప్పుడు అడవులు ఉన్నా కూడా వదలలేదు, ఆశ్రమంలో ఉన్నా వదలలేదు. మొట్టమొదటి మనం చేస్తున్నటువంటి విషయాలని విశదీకరించుకుంటూ జ్ఞానం అందుకే ముందు పొందమని ఏమీ లేదు. జ్ఞానం పొందిన వాడికి ఎప్పుడు ఏ నష్టమో రాదు, కష్టమో రాదు. అది లేకుండా ఉన్నవాడికే కష్టం. జ్ఞానం అనేది ఎలాంటిది? పనసపండు నూనె ఎలాగైతే రాసుకుంటే పనసపండు తిప్పుతాము, జ్ఞానం అనేది సంపాదించుకొని గృహస్థాశ్రమం కానీ ఏ ఆశ్రమంలో ఉన్నా ఆనందంగానే ఉంటుంది. అది శక్త్యా నిర్మోకతస్యాద్ బహిః అహిరివయః ప్రవృజన్ స్వీయ గేహాచ్ఛాయాం మార్గ ద్రుమోత్తాం పదికీవ మనాక్ సంశయే దేహ సంస్థాం క్షత్పర్యాంతాం తరుభ్యః ప్రతిఫలమయం ప్రార్థయేద్భైక్ష్యమన్నం స్వాత్మారామం ప్రవేష్టిం సకలు సుఖమయం ప్రవృజే దేహతోపి. ఇంకొక ఉదాహరణ, ఒక్క ఉదాహరణ ద్వారా మనకి ఆ విషయాన్ని
భావించుకోవడానికి. ఇప్పుడు పాము ఉంది, ఆ పాము అన్నటువంటి తన కుబుసాన్ని విడిచిపెడతాడు. పాము అన్నది తన కుబుసాన్ని, తన శర్మాన్ని కుబుసాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు అది విడిచిపెట్టినా దానికేమిటి, ఈ శరీరమే విడిచిపెట్టినా దాని శరీరంలో ఉన్నటువంటిది అది విడిచిపెడుతుంది. కానీ దాని యందు మాత్రం అది మమతాభిమానాన్ని విడిచి ఎలాగైతే దూరంగా తొలగుతూ ఉన్నట్టు. పాము అనేది తన శరీరంలో కుబుసం విడిచిపెట్టినా ఈ కుబుసం నాదే అన్నటువంటి మమతాభిమానం దానికే అసలు దానికి విడిచినట్టే తెలియదు కూడా. విడిచినా దాని యందు మమతాభిమానం దాని శరీరాన్ని విడిచిపెడతాది, ఆ యొక్క పై చర్మాన్ని విడిచిపెట్టేస్తారు, పోతూనే ఉంటుంటారు. అలా దూరంగా తొలగిపోయినట్లు ఇక విరక్తులకు పురుషుడు కూడా ఆ విధంగా ఈ యొక్క దేహభావాన్ని విడిచిపెట్టారు. ఎవరు విరక్తులైన పురుషుడు, అందరూ కాదు ఇక్కడ. ఇక్కడ చెప్పిన పాయింట్ ఎవరికి విరక్తి ఉంటుందో వారి విషయం చెబుతున్నారు. అందరూ విడిచిపెట్టుకోమని ఇక్కడ చెప్పలే. విరక్తుడికి ఎలా ఉండాలంటే పాము ఏ విధంగా అయితే చర్మాన్ని విడిచిపెట్టి దాని ఎందుకు తాదాత్మ్య భావం లేదో అలా విరక్తిగా ఉన్నటువంటి పురుషుడు గృహాన్ని విడిచిపెట్టి మళ్ళీ దీని ఎంత అభావం లేకుండా అందరినీ విడిచిపెట్టకూడదు. గృహం అందరినీ విడిచిపెడితే అది విరక్త భావం కాదు. అది ఆయనకి ఏమిటంటే ఆ బుద్ధుడు వైరాగ్యం వచ్చినప్పుడు విరక్తుడు. మళ్ళీ ఆయన ఎన్ని పెట్టినా వచ్చాడా, తండ్రి ఎంతమందికి పంపినాడు, ఎంతమంది పంపినా ఆయన మళ్ళీ వెనక్కే రాడు. అది అటువంటి వారి కోసం ఇప్పుడు చెప్పే ఇది విషయం. అట్లు పోవచ్చు. అతడికి ఇంకేమిటి కావాలి, అతడికి ఎవరు ఇప్పుడు విరక్తి పురుషుడు బయటికి వెళ్ళాడు, ఇంటికి సంబంధం ఆయనకే లేదు, ఎక్కడో చెట్టు కింద ఉంటాడు. అయితే అతడు వృక్షఛాయని చేరి ఏం చేస్తాడు, తన దేహ సంరక్షణే చేసుకుంటాడు. ఇప్పుడు ఎండ ఉంది, మనకు ఆశ్చర్యం ఉన్నదా ఇందులోకి వస్తాం, మరి బయటికి వెళ్ళిపోయిన ఎండ ఎవడ ఆశ్చర్యాన్ని పోతాడు, ఆయా వృక్షంలో ఛాయ, ఆ వర్షం వచ్చినప్పుడు వచ్చాయి ఆ వృక్ష ఛాయలో ఉంటుంటాడు. అలా దేహ సంరక్షణని చేసుకుంటూ ఉంటాడు. అయితే మరి ఇక దేహ సంరక్షణకి ఏం చేస్తాడు, మరి పోయిన వాడికి ఆ వృక్షం నుండి ఏవైతే ఫలాదులు ఉత్పన్నమై ఉంటాయో, లేకపోతే కొంతమందికి వైరాగ్యం ఏమిటి, వాటి నుంచి రాయల పండ్లే తింటాం కానీ మన చెట్టుని కొట్టే తినని ఉంటారు. కొంతమంది ఆకులు పచ్చి తింటారు, కొంతమంది రాలిపోయినవే తింటూ ఉంటారు. అనేక రకరకాలు వారి యొక్క వైరాగ్య తరతమ భేదాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. ఇక ఆ రాలిన ఫలాల్ని అవే భిక్షాన్నంగా గ్రహించుతూ ఏం చేస్తారు, క్షుద్బాధని తీర్చుకుంటారు. తొదకేమిటి, అద్వయానంద శివుడి స్వాత్మారాములో విహరిస్తారు. విహరించి ఈ దేహదాదాత్మ్యమానమైనటువంటి ఈ త్యాగపూర్వక దేహ సన్యాసం కూడా చేస్తారు. గృహాన్ని విడిచిపెట్టడం ఒక సన్యాసం. ఈ దేహం కంటే విలక్షణమైనటువంటి కానీ దేహంతో నేను సంబంధం కాననుకోవడం ఇది ఇంకో సన్యాసం. కేవలం విడిచిపెట్టినంత మాత్రంలో వాడి మోక్షాన్ని పొందలే. కేవలం విడిచిపెట్టినంత మాత్రం మోక్షం వస్తుంది. కేవలం విడిచిపెట్టి ఒకరు 10-20 సంవత్సరాలు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడో ఉంటుంటారు, మోక్షం వచ్చేస్తుంది. అది మోక్షం కాదు. విచారణపూర్వకంగా దేహం తాదాత్మ్య భావాన్ని విడిచిపెట్టుకున్నప్పుడే మోక్షం అని చెప్తున్నారు. కామో బుద్ధావుదేతి ప్రథమిహ మనస్సుద్దిశ్యత్యర్థజాతం
గృహాతీంద్రియాస్యైస్తదనధిగమతః క్రోధ ఆవిర్భవేచ్ఛాం ప్రాప్తావర్గస్య సంరక్షణమతిర్దితో లోభయేతత్రయం స్యాత్ సర్వేషాం పాతహేతుస్తదిహమతిమతాత్యాజ్యమధ్యాత్మయోగాత్. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్న శ్లోకంలాగే భావమైనది. ఎలాగైతే భగవద్గీతలో కామాత్మలో విజయాయితు అన్నాము, అదే మాదిరి మొట్టమొదటి బుద్ధి మొట్టమొదట ఆ యొక్క కోరికని ఉదయించి అదేం చేస్తూ ఉంది, దానికి సంబంధమైన విషయాల్లో మనసుని ప్రవేశింపచేయడం, దానికి సంబంధమైన విషయాల్లో ఇంద్రియాలను ప్రవేశింపచేయడం. ఇక ఏదైనా ఒక వస్తువు ప్రాప్తమైందంటే అది రక్షణ కోసం ప్రయత్నం చేయడం. ఇక అది రక్షణ అయిపోయిన తర్వాత ఈయన ఒక లక్ష్యం వేసుకుంటే దానివల్ల ఇంకా లోభం రావడం, ఆ లోభం వల్ల మళ్ళీ కారు పుట్టడం, మళ్ళీ క్రోధం రావడం, ఇవన్నీ పతన హేతువులకు వినాశం. దానం బ్రహ్మార్పణం యత్క్రియతే ఇహ నృభిస్యాత్ క్షమా అక్రోధ సంజ్ఞా శ్రద్ధాస్తిక్యం చ సత్యం సదితి పరమతః సేతుః సంజ్ఞం చ చతుష్కం తస్వాద్య తత్స్యాత్ బంధాయ జంతోరితి చతురైమాన్ దానపూర్వై చతుర్భిః తీర్త్వా శ్రేయో అమృతం చ శ్రీయత ఇహ నరస్వర్గతిం జ్యోతిరాప్తిం. దానానికి ఒక్క మాట చెప్పి మిగతా మరొక మాట కూడా దీనికి సంబంధమైన మాటలు చెప్తున్నారు. బ్రహ్మార్పణం చేయబడినది దానం. దానం అంటే బ్రహ్మార్పణం చేసిందే దానం. బ్రహ్మార్పణం చేస్తే దానం అంటే ఇంకేమర్థం వచ్చింది? ఇప్పుడు బ్రహ్మార్పణం చేసిందే దానం. బ్రహ్మార్పణం దానం చేశాం. ఇంకా కొంతమంది దానం అంటే ఏమంటారు? తిరిగి సహాయం చేయలేని వారికి ఇచ్చినదే దానం. తిరిగి మనకి సహాయం ఏ విధంలో కూడా సహాయం చేయని వారికి ఇచ్చిందే అది దానం. ఎందుకంటే మళ్ళీ అది సకామంగా మార్చరు. లేకపోతే ఎప్పుడైనా సకామానికి తీసుకొస్తారు, సకామానికి తీసుకొస్తుందన్నమాట. అలాగనే మనం ఏది దానం అంటే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి. కాబట్టి బ్రహ్మార్పణం తస్సత్ బ్రహ్మార్పణం. ఏదైతే జగత్తుకి ఆధారభూతమైనటువంటి వాడు ఉన్నాడో అతడికే మనం సమర్పించాలి. అంటే తన హస్తం నుంచి వదలగలిగే దానం. తన చేతి నుండి వదిలి ఇతర చేతికి వెళ్ళటమే దానం. అందుచేత బ్రహ్మార్పణం దానము ఒకటి. ఇక ఇది దానం. దానం అంటే ఏమిటి? బ్రహ్మార్పణం చేసిందే దానం. ఇక మనం ఒక విధంగా తీసుకుంటే అసహాయతగా ఉన్నవారికి దానం. ఇక క్షమ అంటే చెప్తున్నారు అక్రోధం. క్షమ అంటే ఏమిటి? క్రోధము లేకపోతే క్షమ. శ్రద్ధ ఆస్తిక్యమే శ్రద్ధ, విశ్వాసమే శ్రద్ధ. దానం బ్రహ్మార్పణం యత్క్రియతే ఇహ నృభిః స్యాత్ క్షమాం అక్రోధ సంజ్ఞాం శ్రద్ధాస్తిక్యం చ సత్యం సదితి పరమతః చెప్తున్నారు. ఇక సత్యం అంటే ఏమిటి? బ్రహ్మమే సత్యం, బ్రహ్మే సత్యం. ఈ ఏతద్ విలక్షణమైనటువంటిది ఏది ఉందో దీనికన్నా విలక్షణమైంది అవన్నీ ఏమిటి? ఇక సకామ దానం. దానం అనేది సకామ దానం. అక్రోధము కానీ క్షమ, దానికి ఆపోజిట్ ఉన్నవన్నీ కూడా. ఇక ఆస్తిక్యం లేని శ్రద్ధ, త్రికాలాభాద్యము కానీ వ్యావహారిక సత్యం.
ఈ నాలుగింటిని ఏమంటారు? సేతు అన్నమాట. ఇలా మనకి మొదటి చెప్పి 4 ఉన్నాయి. ఈ 4 ఎలాంటివి? ఒక సేతువు లాంటివి. సముద్రంలో దాటడానికి ఏం కావాలి మనకి? సేతు. అది వంతెన కావాలి. సేతు బందేశ రామేశం అంటాం. అందరూ సేతు అంటే అది వారధి లాంటిది హేతు. ఈ సకామదానాదులు బంధహేతువులు. ఈ సకామదానాదులు ఏం చేస్తాయి? బంధహేతువులు. ఇవి బంధహేతువులు అంటే ఏమిటి? తాళ్ళ చేతి బంధించవు. బంధహేతువు అంటే తాళ్ళ చేతి బంధించవు. జన్మజరా ప్రవాహానికి కారణభూతం అవుతూ ఉంటుంటాయి. అయితే ఈ బంధహేతువులుగాన ఈ సకామదానాదులు బంధహేతులుగాన ఈ సంసారం అన్నటువంటిది అంటే జన్మజరా మృత్యు ప్రవాహం పునరావృత్తం అవుతుంటుంటారు. మాటి మాటికి వచ్చిపోవడం జరుగుతూ ఉంటుంటారు. అయితే అందుచేత మానవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ సేతు సంజ్ఞని పెట్టున్నారు కదా మొట్టమొదట. సేతు సంజ్ఞని మనకి 4 పెట్టున్నారు. ఏమిటది? దానము, క్షమ, శ్రద్ధ, సత్యం. 4. మరి ఆ 4 ఏమిటి? సాధనలతో మనము అవి ఆ 4 మనం ఎప్పుడైతే అలవర్చుకున్నామో మనం క్రమముగా మానత్వం నుంచి దైవత్వాన్ని నుండి దైవత్వాన్ని నుండి ఏం చేస్తాము? అమృత రూపత్వాన్ని పొందుతాం. దైవత్వాన్ని పొందడం అంటే ఏమిటి? ఆ దైవీ గుణాలన్నీ కూడా మనలో ఆశ్రయిస్తాయి. ఈ 4 ద్వారా దైవీ గుణాల భయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ, వ్యవస్థితి, దానం, దమశ్చైజ్ఞ, స్వాధ్యాయస్తపార్చ్యం, అహింసా, సత్యము, క్రోధస్త్యాగశాంతి, వైషణం, దయాభూతేశ్వరోళత్వం, హేర్దవం, మార్దవం, హేరచాపం, తేజక్షమా, ధృతిశౌచో, మధురోహో, నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అన్నారు. దైవత్వాన్ని పొందడం అంటే ఏంటి? మొత్తం ఈ మానవత్వం విడిచిపోయి దేవతల వైభవం, దైవీ గుణ సంబంధం. ఎప్పుడు దైవీ గుణం అయిపోయిందో శరీరము, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా ఇక ఇంకేంటి? దైవీ గుణం అనేది అమృతత్వ రూపమైనటువంటి స్థితిని పొందుతాం. అది చెప్తూ ఉన్నారు. అన్నం దేవతాదిభ్యో అర్పితమమృతమిదం చాన్యథామోఘమన్నం యస్యాత్మార్థం విదత్తే తదిహ నిగదితం మృత్యురూపం హితస్య లోకోసౌ కేవలాఘో భవతి తనుభృతాం కేవలాధీచేస్మయస్య త్యక్త్వా ప్రాణాగ్నిహోత్రం విధివదనుదినం యోష్ణుతేషోపి మత్యః. అన్నం దేవతాదిభ్యో అంటున్నారు. ఇప్పుడు వైశ్వదేవం అనే దేవతలకును అనంతరక అతిథులకును ఈ సమర్పించిన అన్నం ఏమవుతుంది? అమృతం. అన్నం దేవతాదిభ్యో అర్పితం అమృతం. అమృతం ఎప్పుడవుతుంది? అతిథులకి సమర్పించినటువంటి అన్నము అమృతం అయిపోతుంది. దేవతలకు సమర్పించినటువంటి అన్నం ఏమవుతుంది? అమృతం అవుతుంది. అందుకే భగవద్గీతలో యజ్ఞశిష్టామృతో భూజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞశిష్టామృతో భుజో యాంతి బ్రహ్మ సనాతనం అనే పదం మనకి భగవద్గీతలో ఇచ్చినారు. యజ్ఞశిష్ట అమృతం. అది ఏదైనా సరే సమర్పింపజేసినటువంటిది అన్నం. అది యజ్ఞశిష్టం అంటే ఏమిటి? యజ్ఞం చేసి సమర్పించేదే కాదు, యజ్ఞశిష్టం. మనం ఏదైనా దైవ కార్యాన్ని నెరవేర్చినటువంటిది, దైవానికి సమర్పించినది, మనం దైవానికి సంబంధమైన సాధన చేసినది.
రెండు అసలు మనం ఏదో ఒక యజ్ఞం చేయాలి. జపమైనా యజ్ఞమే, ధ్యానమైనా యజ్ఞమే, పారాయణైనా యజ్ఞమే, భగవన్నామం చదివినా యజ్ఞమే. అది ఇది చేసినవే ఒక యజ్ఞం. భగవద్ అర్పితం కూడా యజ్ఞమే. అందుకు యజ్ఞశిష్ట అమృతో భుజ. ఎవరైతే యజ్ఞం చేసినటువంటి అన్నమును అంటే భగవదారాధనం భగవదర్పితం చేసినటువంటి అన్నాన్ని మరి అది దేనికి చెందినట్టు అమృత భుజ. అదేమవుతుంది అమృత. దీనివల్ల ఏమి లాభం? మానవులకు ఏది పొందుతారు దీనివల్ల? యాంతి బ్రహ్మ సనాతనం. సనాతనం ఎల్లప్పుడూ ఉన్నటువంటి బ్రహ్మను యాంతి పొందుచున్నారు. బ్రహ్మను పొందుచున్నారు అంటే బ్రహ్మాత్మ భావాన్ని కలిగిపోతారు. అది చెప్పినారు. మరి ఇంకో శ్లోకం ఏమిటి? యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞాన్ని చేసి అశనం అంటే దేవతాభావంతో సమర్పించిన తర్వాత తిన్న అన్నం అంటే దేవతకు సంబంధించినటువంటి క్రియ మనం యోగము ధ్యానము చేస్తున్న అన్నం అది సమస్త పాపములని విడుదల చెందుతున్నాం. అందుచేత అది అమృతం అగును. అది యశ్చాత్మార్థం విధత్తే తదిహ నిగదితం మృత్యురూపం హితస్య. అట్లు అర్పింపబడకుండా కేవలము ఇక తన కొరకు మాత్రమే ఏది భగవద్భావన లేకుండా భగవద్భావన యుక్తం కాకుండా ఉన్నటువంటిది ఆ అన్నం ఏమిటిది? నిరర్ధకం. అదే కాదు మృత్యురూపం. మనందరూ కూడా ఏమన్నారు? యజ్ఞశిష్టాసనస్సంతో ముచ్యంతే సర్వతి భుంజతేతు అఘం పాపం ఏ పచంతి ఆత్మ కారణ. ఆత్మకారణాత్తు ఏ పచంతి. ఆత్మకారణ తన కొరకనే ఎవడైతే వంట చేసుకుంటున్నారో వాడు పాపం తినేవాడే కానీ అన్నం తినేవాడు కానీ చెప్పాడు. అదే భావాన్ని ఇక్కడ అది మృత్యురూపమనే చెప్పబడుతుంది. కానా అందుచేత చెప్తాడు స్వార్థపరుడే అంటే తన ప్రయోజనముకి ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే అనుభవించేవాడు కేవలం పాపి అగును. అదే చెప్పాడు కదా, వాడు భుంజితేతు అఘం పాప. ఇక శాస్త్రోక్తముగా ప్రతిదినము ప్రాణాగ్నేందు హోమము చేయి భుజించేవాడు కూడా మర్తుడే అవుతున్నాడు. ప్రాణాగ్ని, ప్రాణమనే అగ్ని ఎందు హోమం చేయాలి. రెండోది ఏమిటి? మనం తినేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఇది ప్రాణాగ్ని. ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని ఒక 5 సార్లు మనం ఆ పండ్లకు తగలకుండా మెతుకులు అలాగా వేసుకోవాలి అని ఆచరణ చేసుకోవాలి. దేవుడి దగ్గర పెట్టినప్పుడు అంటాం కదా, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ఓం. అదే తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఓం పరబ్రహ్మణ్య స్వాహ అని ఒకసారి చెప్పుకుంటారు. నడకపోయినా రావాలేదే పరబ్రహ్మణే స్వాహ అని చెప్తాం. అందుచేత అది ఏమవుతుంది? అది మనం ఎప్పుడైతే ఇలా చేస్తే దానివల్ల సకల ప్రాణులకి కూడా భోజనం పెట్టినంత ఫలితం. శాంతి పరిషత్తులు చెప్పినారు. మనం ఎలాగైతే ప్రాణాజ్ఞ ఇప్పుడు సమర్పిస్తే అది అన్ని ప్రాణులకి పెట్టినట్టారు. ఎందుకంటే ప్రాణము పరమాత్మ సంయమతో అంతా ఒకటే కాబట్టి అందరికీ పెట్టినంత ఫలితం అని చెప్పినారు. ప్రాణాగ్ని హోమం చేయి భుజించేవాడు కూడా మర్తుడే అని. మర్తుడే అంటే ఏమిటి? జనన మరణ సంబంధి, పాపుడు కాదు, జనన మరణ సంబంధి. అది అందుచేత మనం ఏం చేయాలి మరి? భోజనం దగ్గర అందుకే బ్రహ్మార్పణం చెప్తాం. బ్రహ్మార్పణం అని శ్లోకాన్ని చెప్పుకొని మనం భోజనం చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటుంటే ఏమైతే పవిత్రం అవుతుందన్నమాట. అందుకే ఒక అధ్యాయం చదువుకోవడం, ఆ భగవంతుని నివేదించడం, అది అమృతుల్యం అవుతుంది. అమృతాన్ని భుజించేవాడికి ఎప్పుడు మళ్ళీ
పుట్టుక లేదు. అందుచేత ఇటువంటి విషయాలన్నీ కూడా కొన్ని ఆ శ్లోకాలన్నీ కూడా శతశ్లోకి అని పేరు. 100 శ్లోకాలు ఎంచి ఆ శతశ్లోకి రూపంలో కొన్ని సారాంతా రచించారన్నమాట. కాబట్టి ఇటువంటి ఈ శతశ్లోకి తత్పరమైనటువంటి నిష్ట ఎందు మనకి చక్కగా పూర్తి ఉండేటట్లు అటువంటి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవులు శ్రీ విష్ణు పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.